మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకనంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటి అనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాత లేని వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాత లేని వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాత లేని వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి, కర్మ పరిపక్వం అవుతుంది, పొందితేనే నిష్ణాత లేని వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు వృషభ రాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృషభ రాశి వారికి జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా రవి యొక్క సంచారం జరుగుతున్నదండి. రవి యొక్క సంచారం 14 రోజుల పాటు జన్మంలో జరుగుతుంది. ఒక్కరోజు మాత్రం 15వ తారీఖు ఒక్కరోజు మాత్రం మీకు మిథునంలో సంచారం చేస్తూ ఉంది. అంటే రవి సంక్రమణం అంటారు. అది చాలా పవిత్రమైన రోజులు, పుణ్యకార్యాలు, పితృతీర్థాలు వదులుకోవడానికి చాలా మంచిది. ఈ విధమైనటువంటి ఫలితాలు 14 రోజులు మీకు జన్మంలో సంచారం చేసే 14 రోజులు కానీ, ద్వితీయంలో సంచారం చేసే ఒక్కరోజు కానీ మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలదు. జన్మంలో ఉన్నటువంటి 14 రోజులు కొంచెం శరీర ఆరోగ్యం విషయంలో దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో, అట్లాగే మన ప్రవర్తన, మన ఆలోచన ధోరణిలో కూడా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉంటాం. ఇక ద్వితీయ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కుటుంబంలో భార్య పిల్లల మీద, వారి మీద కొంచెం చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మాటలో కఠినత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. సహజంగానే అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక వ్యవస్థను నడిపించేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే, ఇప్పుడు మనం ఇక్కడ సూర్యభగవానుడిని తీసుకుంటే ఈ నవగ్రహాలకి రాజు కాబట్టి అంచేత ఆయన కఠినంగానే ఉండాలి. అందరితో భుజం మీద చేసి అందరితో నవ్వుతూ మాట్లాడుతుంటే ఆయన మాట చెడుబాటు కాదండి. మనం చూస్తూనే ఉంటాం, మన ఆఫీసుల్లో కానీ మన ఆర్గనైజేషన్లో కానీ కొంచెం బాస్ అనేవాడు కొంచెం స్ట్రిక్ట్గా, ఎప్పుడు నవ్వుమొహం, పాపానికి నవ్వు వచ్చినా సరే పూర్తిగా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుకోలేడండి. అంచేత కొంచెం స్ట్రిక్ట్నెస్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ విధంగానే ఉంటూ ఉంటారు. మీకు జన్మంలో రవి ఆ విధంగానే ఉంటారు. ద్వితీయంలో మాత్రం సంతానం మీద, ధనం మీద చెడు ప్రభావం చూపిస్తారు. ఇక ఆయనతో పాటుగా ద్వితీయ తృతీయ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. బుధుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఒక 6 రోజుల పాటు, జన్మంలో 6 రోజులు, జన్మంలో 6 రోజులు మాత్రం బుధుడు మంచి సత్ఫలితాలు ఇవ్వజాలండి. అక్కడ జరిగేది ఏంటంటే మంచి ఫలితాలు ఇవ్వకపోవటం అంటే జన్మంలో కాబట్టి కొంచెం దుష్టాలోచనలు రావటం, అంత మంచి ప్రవర్తన లేకపోవడం, చెడువైపు ఆలోచనలు లాగటం లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా మన తెలివితేటలు అంతగా పనిచేయవు. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశిలో 9 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. రెండవ స్థానం కాబట్టి అక్కడ కుటుంబ పరంగా అంటే సంతానం కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళని సంతోషంగా ఉంటారు. అలాగే ఆదాయం పెరుగుతుంది, మాట తీరు బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు ద్వితీయ స్థానమైనటువంటి మిథునంలో సంచరించే 9 రోజులు మీకు ఇచ్చేటటువంటి ఫలితాలు. ఇకపోతే మిథునంలోనే అంటే మీకు ద్వితీయ స్థానం
మిథునంలోనే, అంటే వృషభం చెప్పుకుంటున్నాం కాబట్టి ద్వితీయ స్థానం అంటే మిథునం అవుతుంది. ఆ మిథునంలో గురువు యొక్క సంచారం ద్వితీయ స్థానం అవుతుంది. ఆ ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. రెండో స్థానంలో ఆయన కూడా కుటుంబం ఆహ్లాదకరంగా ఉండటానికి, ఆదాయం పెరగటానికి, అలాగే బుద్ధిబలం బాగుండటానికి, ఈ విధమైనటువంటి మాట తీరు బాగుండటానికి అన్ని రకాలుగాను గురువు యొక్క ప్రోద్బలం కూడా బాగుంటుంది. అక్కడ గురువు యొక్క ప్రోద్బలం కూడా మనకు బాగానే ఉంది. రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కుటుంబ విషయంలో, తన విషయంలో చాలా చక్కటి ప్రభావాలని చూపిస్తూ ఉన్నాయి. ఇంకా పోతే చతుర్థ పంచమ స్థానాల్లో కుజుని యొక్క సంచారం నడుస్తోందండి. చతుర్థ స్థానంలో అంటే కర్కాటకంలో ఒక 4 రోజులు. నిజానికి చెప్పాలంటే కుజుని యొక్క సంచారము ఇక్కడ నీచ స్థానం కుజునికి, కానీ ఇక్కడ నీచ ఉచ్చ అనేటటువంటి గోచారంలో పని చేయవు, కేవలం స్థానాన్ని బట్టి మాత్రమే జరుగుతుంది. అంచేత మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటిది వృషభం గురించి కాబట్టి 1, 2, 3వ స్థానంలో మాత్రమే సంచారం చేస్తున్నారు. ఆ ఫలితాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంది. అక్కడ ఈ 4 రోజులు మాత్రమే ఉంటారు. తృతీయంలో 4 రోజులు కూడా అందరి యొక్క ఇరుగు పొరుగు వారు, వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో, ఇంటిపక్కల చుట్టుపక్కల మనం ఎక్కడెక్కడైతే తెలియనివాడు కూడా, కొంతమంది ఏదో తెలియనివాడు కూడా మనకి ఏదో మన కాలు జారిపడ్డాం ఎవరో వచ్చి లేపుతాడు. ఆయన ఎవరో మన నిజానికి మనం ఏంటో ఆయన తెలియదు, ఆయన ఎవరో మనకు తెలియదు. అలాగా కొంత మానవత్వ ధర్మంగా కూడా కొన్ని సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి తెలిసిన వాళ్ళు కూడా మనకి 3వ స్థాన సంచారం అప్పుడు మనస వాచాకరణ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ 4 రోజులు ఆ విధమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. తృతీయ స్థానంలో కుజుని సంచారం. తదుపరి 4వ స్థానంలో 11 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 4 రోజులు మాత్రం మనకి ఈ 4వ స్థానంలో సంచారం మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలదండి. మనం భూమి అమ్మాలన్నా అమ్మలేము, కొనాలన్నా కొనలేము, గృహం కొనాలన్నా కొనలేము, అమ్మాలన్నా అమ్మలేము. డబ్బులు లేక కాదండి, డబ్బులున్నా కూడా ఒక బైకో మరొకటో కారు కొనాలనుకున్నారు, డబ్బులున్నా కూడా కొనలేకపోవచ్చు. ఆ విధమైన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు కుజుడు. అదేవిధంగా ఆయనతో పాటుగా ఈ చతుర్థ స్థానంలో కేతు కూడా ఉన్నాడు. ఈయన 15 రోజులు అక్కడే ఉంటాడు. కేతు కుజివత్తు అని చెప్పి మనకి శాస్త్రం కూడా చెప్తోంది. వీళ్ళిద్దరూ ఒకే రకమైన ఫలితాన్ని 4వ స్థానంలో ఇవ్వబోతున్నారు. ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, ఇల్లు కొని స్థలం కానీ లేదా వాహనం కానీ ఏదైనా కొనాలి అనుకున్నటువంటి వారికి ఇటు ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం వల్ల అస్సలు మీరు ఆ విషయానికే పోవద్దండి. ఒక ఇల్లు కానీ కొనాలన్నా, రిపేర్లు చేయించాలన్నా, అమ్మాలన్నా, వాహనాల విషయంలోనూ ఈ 2 గ్రహాలు ఒకే రకమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటి 2 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉండటం వల్ల మరింత దుష్ప్రభావం ద్వారా మీకు ఆ పని పూర్తి కానే కాదు. అంచేత ఆ ప్రయత్నం విరమించుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం. ఈయన వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. కానీ ఇందులో చిన్న విషయం ఏంటంటే మనం చెప్పుకోవాల్సినటువంటి చిన్న మిరాకిల్, ఈ ఉద్యోగ విషయంలో సడన్ హైక్. అది కారణం ఏమి ఉండదు. ఎందుకని ఆ రోజు వ్యాపారం బాగా జరిగిపోయింది, ఆ 2 రోజులో 3 రోజులో ఈ 15 రోజుల్లో అర్థం కాదు. పండగ లేదు, పెళ్లి సీజనా కాదు, ఏమో మరి ఎందుకునో సడన్ హైక్, సడన్ డౌన్. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మనకి ఏకాదశ స్థానంలో శని భగవానుని యొక్క సంచారం జరుగుతోంది. 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లాభాలు బాగా వస్తాయి, సోదరులు సహకారం అందిస్తారు, ఏ వ్యవహారం మొదలుపెట్టినా కూడా అందులో పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఏ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవాను 11వ స్థానం శనిలో వరకు కలుగుతుంది. ఇకపోతే 12వ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ శుక్ర భగవానుడు 12వ స్థానంలో కూడా శుభఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం. ఈయన కూడా మీకు మంచి ముఖ్యంగా శయ్యా సుఖాన్ని బాగా అందజేస్తారు వృషభ రాశి వారికి. అలాగే మిగతా అసలు మనిషి ఏ సుఖాన్ని అనుభవించాలన్నా కూడా, డబ్బులు లేకపోయినా కూడా, ధనం లేకపోయినా కూడా సుఖాన్ని అందజేసేటటువంటి మహానుభావుడు ఈ శుక్రుడు. కాబట్టి ఈయన 1000 స్థానంలో ఉన్న కారణంగా మీకు సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, లలిత కళల్లో కానీ మీకు ప్రవేశం ఉన్నట్టయితే మీకు చక్కటి ఫలితాన్ని అందజేస్తాడు. అలాగే మీరు షేర్ మార్కెట్లో కానీ, ఈ సోషల్ మీడియాలో కానీ, సినీ రంగంలో కానీ వీటిలో ఉన్నటువంటి వారికి కూడా మంచి ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం
వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. అంచేత కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతలు సర్వసామాన్యం. దీని గురించి పెద్దగా మీరు సంతోషపడవలసిన విషయం కానీ విచారించవలసినటువంటి విషయం కూడా కాదు. వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసి చూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. మా నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి ఒకటి మనకి ఒక దేవుడిచ్చిన వరం. సంకటం అంటే మీకు తెలుసు కదండి, కష్టం. హరం అంటే హరించేటటువంటిది. అటువంటిది చతుర్థి. వినాయకుడికి సంబంధించి వినాయకుడి గుడి ఎక్కడైతే ఉందో అక్కడ వినాయకుడి గుడి ప్రత్యేకంగా లేనటువంటి చోట్ల కాదు, ప్రతి గుళ్ళోనూ కూడా వినాయకుడు ఎక్కడో మూల ఉంటాడు. అంచేత చాలా గుళ్ళలో నిర్వహిస్తున్నారు. వాటిలో పార్టిసిపేట్ చేయండి, భాగస్వాములు కండి, సర్వసుఖాలు పొందండి. శోభం భూయాత్.